కొన్ని వాక్య భాగములను మనము చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశాలు సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాం. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మరొక వచనాన్ని అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చదువుదాం. 23వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథము మొదటి వచనాన్ని చదువుదాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. దేవునికి చాలు. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క దినాలు, మనం ఉన్నటువంటి దినాలు, కాలము, మరి ఎప్పుడు కూడా మనం జీవించే దినాలన్నిటా కూడా ప్రతి దినం మనం కలిగి ఉన్న వాతావరణాన్ని, మనం కలిగి ఉన్న పరిస్థితులను గమనింపు కలిగి ఉండాలి. దేవుని పిల్లలందరూ కూడా అలాంటి సెన్సెస్ కలిగి ఉండాలి. స్పృహ, అలాంటి వివేచన ప్రతి దేవుని బిడ్డకి ఉండాలి. ఈ దినాలు, ఈ పరిస్థితులు, ఈనాటి దేవుని పిల్లల అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎటు వెళ్తున్నాయి, పరిస్థితులు ఏంటి అని ఒక స్పృహను దేవుని పిల్లలందరూ కూడా కలిగి ఉండాలి. చూడండి, నేను అంటే ఎవరైనా కూడా దేవుని సేవకులకి అలాంటి అనుభవం ఉంటుంది. ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, ఎటు తీసుకెళ్తున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నారు. ఈరోజు దేవుని మరి పరిచర్య అనుభవాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది ఒకప్పుడు ఎన్నడూ లేని విధంగా దేవుని పరిచర్య చేయటానికి వచ్చినటువంటి దైవజనులు అనేకులు కనపడుతున్నారు, పరిచర్యలు చేస్తున్నారు. మనం యూట్యూబ్ కనుక మనం చూస్తే ఆ యూట్యూబ్లో ఎంతోమంది మరి దైవ సేవకులు కనపడుతున్నారు, సేవను చేస్తున్నారు. రకరకాలుగా సేవా పరిచర్యలు ఉన్నాయి. కొన్ని సేవా పరిచర్యలు చాలా అంటే ఒక 100-200 సంవత్సరాల క్రితం నుంచి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో 17th సెంచరీ 18th సెంచరీ నుంచి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఓల్డ్ మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి. అనేక మంది మరి వేరే వేరే సంఘాలు, సహవాసాలు, దేవుని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మరి నా చిన్నతనంలోని సేవా పరిచర్యలు ఎలా ఉండేయో కొంతవరకు నేను ఎరుగుదును. మరి అంటే అది ఎప్పటి నుంచి నేను ఎరుగుదునంటే 85. స్తోత్రం, హల్లెలూయా. 1985వ సంవత్సరం నుంచి నాకు తెలుసు. నా అప్పుడు కొంత ఊహ వచ్చిన పరిస్థితులు. 77లో నేను జన్మించడం జరిగింది, 77 నవంబర్లో. అయితే 85కి వచ్చేటప్పుడు కొంత ఊహ వచ్చింది. అప్పటి నుంచి నేను ఎరుగుదును ఈ యొక్క మన తెలుగు క్రైస్తవ సంఘం, తెలుగు క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఎలా ఉండేదో కొంత అప్పటి నుంచి నాకు ఆ స్పృహ అనేటటువంటిది ఉంది. దేవుని
పరిచర్యలు, దేవుని పిల్లల యొక్క వాతావరణం, క్రైస్తవ సమాజము, మరి మందిరాలు, మరి మీటింగ్స్ జరిగే స్థలాలు. కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, చాలా చోట్ల మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అయితే మీటింగ్స్కి వెళ్ళటం తగ్గిపోయింది, యూట్యూబ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అదంతా. ఆ చిన్నతనంలో బాగా మీటింగ్స్ జరిగాయి, వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, దేవుని సన్నిధిని అనుభవించేవాళ్ళం. ఆ గ్రౌండ్లో, ఆ ప్రదేశాల్లో ఎంతో ఆత్మీయత అనేటటువంటిది ఉండేది, ఒక ఆనందం. అక్కడికి వెళ్ళాలనిపించేది. అక్కడ ఒక ఆత్మ సంబంధమైన సంతోషం, నెమ్మది, సమాధానం, అలాంటి ఒక నెమ్మదితో కూడిన వాతావరణం ఉండేది నా చిన్నతనంలో. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు మరి అటువంటి ఒక ఫీలింగ్ అనేది నాకు కలగట్లేదు. చాలా విస్తృతంగా పరిచర్యలు చేసేస్తున్నాం, చాలా గొప్ప సేవలు మేము జరిగించేసేస్తున్నాం, ఎన్నో విభాగాలలో మేము, ఎన్నో రంగాల్లో మేము సేవను విస్తరింపచేసేసి వెళ్ళిపోతున్నాం అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి చాలా పెద్ద పెద్ద బిరుదులతో, పేర్లతో కూడా మరి పిలువబడుతూ ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన పాత దైవజనులు ఇంకా బ్రతికే ఉన్నారనే భయం కూడా లేకుండా మరి చాలా పెద్ద పెద్ద బిరుదులతో పిలువబడుతున్నటువంటి దైవజనులు ఉన్నారు, కనపడుతున్నారు. వారి సేవ అనుభవాలను చూస్తున్నప్పుడు నా చిన్నతనంలో నాకు కలిగిన ఆత్మీయమైన అనుభూతి మరి అనేక సేవా పరిచర్యలలో నాకు కలగట్లేదు. దేవునికి స్తోత్రం. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది పరిస్థితి అనంటే, ప్రస్తుతం అంటే మన సమాజం తీసుకోండి, సంఘం తీసుకోండి, సంఘ పరిస్థితులు తీసుకోండి, క్రిస్టియన్ సమాజం తీసుకోండి, పరిస్థితి ప్రజెంట్ ఏమిటంటే మంచి మనస్సాక్షి పాడైపోయిన స్థితి. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చిన మనస్సాక్షులను పూర్తిగా పాడు చేసుకున్న స్థితిగతులే. దేవుని పిల్లలారా, ఈరోజు నేను కొద్ది నిమిషాలు ఈ విషయాన్నే దేవుడు మాట్లాడాలని మరి నా అంతరంగంలోనికైన వర్తమానం తీసుకురావడం జరిగింది. కొద్ది నిమిషాలు, మనకున్న సమయం చాలా తక్కువ సమయం ఉంది. మంచి మనస్సాక్షి, ఏదో సుదీర్ఘమైన వర్తమానం నేను అందించడం మన టైంలోనే మనం ఉందాం. మంచి మనస్సాక్షి, అందరూ చెప్పండి, మంచి మనస్సాక్షి. మళ్ళీ చెప్పండి, మంచి మనస్సాక్షి. మళ్ళీ మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే, మంచి మనస్సాక్షి చెడ్డ మనస్సాక్షి కూడా ఉంటుందా, లేకపోతే వేరే మనస్సాక్షి ఉంటుందా అనుకోవచ్చు. చూడండి, దేవుని వాక్యములో ఆ మాట అనేక సార్లు పర్యాయ పదాలుగా కూడా వాడబడింది. మంచి మనస్సాక్షి ఎక్కడుంటుంది? మనస్సాక్షి అసలు మనస్సాక్షి ఎక్కడుంటుంది అంటే, మనస్సు యొక్క మనస్సాక్షి. మనస్సునే మనస్సాక్షిగా అనొచ్చు కూడా కొన్నిసార్లు. మనస్సు ఏంటి, హృదయం ఏంటి, వేరువేరా? మనస్సు, హృదయం, ఆత్మ ఇవి వేరువేరా? వేరువేరే, ఖచ్చితంగా. హృదయం వేరు, మనస్సు వేరు, మనస్సాక్షి వేరు, ఆత్మ వేరు. దేవునికి స్తోత్రం. ఆత్మ హృదయంతరంగం కాదు, హృదయంతరంగం మనస్సు కాదు, మనస్సు మనస్సాక్షి కాదు. ఇవి కాకుండా మళ్ళీ మనుషుడు శరీరము కలిగి ఉన్నాడు, ప్రాణమును కలిగి ఉన్నాడు. ప్రాణం అంటే రక్తం. ఈ శరీరంలో ప్రవహిస్తుంది రక్తం. రక్తమే ప్రతి జీవికి ప్రాణం. శరీరం వేరు, ప్రాణం వేరు, మనస్సు వేరు, మనస్సాక్షి వేరు, హృదయంతరంగం వేరు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా విడివిడిగా చక్కగా దేవుని వాక్యంలో నుంచి మనం చూడొచ్చు. తగిన సమయం దానికి ఉంటుంది, ఆ సమయంలో మనం చూడొచ్చు. ఈరోజు మనం చూస్తున్న విషయం ఏమిటంటే మనస్సాక్షి. స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి, అందరూ చెప్పండి, మంచి మనస్సాక్షి.
అది దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని పిల్లలు, దేవుని సమాజము కొరత పడి ఉన్నటువంటి విషయం ఏమిటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్న స్థితి. మంచి మనస్సాక్షిగా నీ మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షినిగా నీ మనస్సాక్షిని నీవు కలిగి ఉన్నావా అని ప్రశ్నిస్తే, నా మనస్సాక్షి మంచిగా ఉంది, మంచి మనస్సాక్షినిగానే నేను నా మనస్సాక్షిని కలిగి ఉన్నాను. మనస్సాక్షి ఏంటంటే అది అని అడిగే స్థితిలో ఎవరన్నా ఉన్నారా? మనస్సేంటి, మనస్సాక్షి ఏంటి, అసలు ఏంటి పదాలు, ఈ మాటలు ఎప్పుడు వినలేదే అనేటటువంటి విధానంలో చూడండి, ఇంకా చెప్పాలంటే వెళ్ళిపోతుంది ఆ స్థితిలోనికి. దేవుని పిల్లలారా, మనస్సాక్షి పాడైపోతే, మనస్సాక్షి చీకటైపోతే చూడండి, అది చాలా చాలా తీవ్రమైనటువంటి స్థితి. దేవుని వాక్యము మనకు ఎంతగానో దీనిని గురించి జాగ్రత్త చెప్తుంది. నీ మనస్సాక్షిని మంచి మనస్సాక్షినిగా చూసుకో. అంటే మనస్సాక్షి అంటే ఏంటి అసలు? నీ మనస్సు నీకు సాక్ష్యాన్ని చెప్తూ ఉంటుంది. మన మనస్సే మనం చేసే పనులన్నిటిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మనం మాట్లాడుతున్న మాటల అర్థం ఏంటి? ఇదిగో, ఎన్ని మాటలు మాట్లాడినా ప్రతి మాట ఏ ఉద్దేశంతో బయటకు వచ్చింది అనేది నీ మనస్సాక్షి నీకు అప్పుడే సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. ఇదిగో, నువ్వెందుకు ఇలా పలకరిస్తున్నావు, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇలా మరి నడుస్తున్నావు, నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు, ఇలా జీవించకూడదు కదా, ఇది నీ ధర్మం కాదు కదా, మరి ఇది నీ హద్దు కాదు కదా, ఇది నీ లిమిట్ కాదు కదా, నీ లిమిట్ క్రాస్ చేసి వెళ్ళిపోతున్నావేంటి, ఇది నీది కాని పరిధుల్లోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి, ఎదుటోడికి నాలెడ్జ్ లేదని అలాగా నువ్వు ఆక్రమించవచ్చా అని. ఇదిగో దేవుని పిల్లలారా, లోపల మనలోనే ఉన్నటువంటి మనస్సాక్షి మనకు చెబుతూనే ఉంటుంది. ఇది నిత్య ప్రక్రియగా చెబుతూనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అలారం పెట్టుకుంటారు. ఉదయం లేచిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయం లేవాలని 4 గంటలకు 5 గంటలకు అలారం పెడతా ఉంటాం. దాన్ని ఏం చేస్తాం చెప్పండి? అది మోగుతుంది, మనం లెగాలి. కొన్నిసార్లు లెగుస్తాం, కొన్నిసార్లు లెగలేం. గబాలను దాన్ని ఏం చేస్తాం చెప్పండి? మా తమ్ముడు నోవా ఉన్నాడు, 10 అలారం పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 నిమిషాలకు ఒకసారి. మందిరంలో కొన్నిసార్లు మేము పండుకుంటూ ఉండేవాళ్ళం. నా పక్కనే పండుకునేవాడు, దాన్ని ఆన్ చేసి పెట్టేవాడు, మాకు తెలిసేది కాదు. గబాలను లెగిసి ఆఫ్ చేసేవాడిని. 2 నిమిషాలు ఇంకోటి మోగేది. 4-5 సార్లు ఆఫ్ చేస్తే, అది ఏంట్రా ఇది, లాక్ చేసి ఫోన్ లాక్ చేసి ఉండేది. ఇంకా ఎన్నిసార్లు వస్తుంది, ఇక లెగిసే ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. వాడి మైండ్ అంత టిపికల్ మైండ్, మా తమ్ముడు రోవా. అది ఏంట్రా ఇన్ని అలారం అంటే వాడికి ముందే తెలుసు నేను లెగను, ఎప్పుడో లెగుస్తా. దేవునికి స్తోత్రం. గడియారం మీద, ఆ అలారం మోగే గడియారం మీద మనం చేతిని పెట్టి దాన్ని ఎట్లా ఆపుతామో అట్లా ఆఫ్ చేసేస్తూ ఉంటాం. లోపల ఉన్న మన మనస్సాక్షిని, ఆగు, ఇప్పుడు కాదులే, చెప్తేవి కానీ ఆగు, తెలుసులే, ఇంకా స్టార్ట్ చేసేస్తున్నావా చెప్పటం. ఎక్కడా మనిషి తనలో ఉన్న మనస్సాక్షితో వ్యవహరిస్తున్న తీరు. మనుషుడు తన మనస్సాక్షిని ఆపేయటంలో చూడండి అతను ఎలా నడుస్తున్నాడు. తన మనస్సాక్షిని తను అట్లా ఆపేసుకుంటే తనకి ఇక మంచి చెడు ఎవరు చెప్తారు? మనస్సాక్షిని దేవుడు ఎందుకు పెట్టాడు మనుషునిలో? మనస్సాక్షి మనలో ఉండటంలో ఉద్దేశం ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి విషయంలో మనకు ఉపదేశం ఉంది, చాలా స్ట్రాంగ్ ఉపదేశం, చాలా చాలా విస్తృతమైన ఉపదేశం, స్పష్టమైన ఉపదేశం. ఓ దేవుని పిల్లలారా, చాలా సీరియస్ ఉపదేశం, చాలా చాలా ఖండితమైన ఉపదేశం, ఖచ్చితమైన ఉపదేశం దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. మనస్సాక్షి ఈరోజు ఏమైపోయింది? మనస్సాక్షి ఏరియా విషయంలో మనుషుడు ఎలా కనపడుతున్నాడు? ఈరోజు ఉన్న సమాజం ఎలా కనపడుతుందంటే, అసలు ఎక్కడుంది మనస్సాక్షి? ఎవరికి ఉంది మనస్సాక్షి? మనస్సాక్షి తన మనసు యొక్క
తనలో ఉన్న సొంత మనస్సాక్షికి కట్టుబడి ఎందరున్నారు? ఎక్కడుందండి అసలు? దీని గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం, ఈ టాపిక్ వదిలేసాయి. దేవుని పిల్లలారా, మనుషునిలో ఉన్న మనస్సాక్షి మౌనం అయిపోతే ఇక ఆ మనుషుని జీవితం చీకటి అయిపోయినట్టే లెక్క. చీకటే. ఇక ఆ మనుషునికి చీకటి అని పేరు పెట్టడం మంచిది, కరెక్ట్ కూడా. చీకటి వస్తున్నాడు, చీకటి వెళ్తుంది, అంతా చీకటే, అంతా అంధకారమే. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సాక్షి, మనలో ఉన్న మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి, లేక తెల్లని మనస్సాక్షి, నిర్దోషమైన మనస్సాక్షులుగా మన మనస్సాక్షులు ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొన్ని విషయాలు, కొన్ని వార్తలు వింటున్నప్పుడు ఎంతో వేదన, ఎంతో లోతుగా, హృదయంలో ఎంతో లోతుగా వేదన కలుగుతూ ఉంటుంది. మనుషుల దారుణమైన పోకడలు, మనుషుల నిర్దాక్షిణ్యమైనటువంటి పోకడలు, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న తీరును చూస్తున్నప్పుడు ఎంతో ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఒక పెద్ద దైవజనుడు అని మనకు చెప్పబడుతూ ఉన్న ఎంతోమంది దైవజనులు ఉన్నారు. ఆయన జీవితం నాకు తెలియదు కదా, మరి ఆయన పుస్తకాన్ని ముద్రించి అమ్ముతున్నారు పుస్తకాల షాపుల్లో. ఆ షాపును దర్శించి ఒక 10-15 పుస్తకాలు తీసుకుంటాం. భక్తుల లైఫ్ హిస్టరీస్ చదువుతూ ఉంటాం. ఒక గొప్ప దైవజనుడు అని కొనియాడబడే ఒక గొప్ప దైవజనుడి పుస్తకాన్ని నేను ఈ మధ్య దినాల్లో కొన్ని రోజుల క్రితం తీసి చదివి 2-3 ఒక 10-15 పేజీలు చదివినంత పక్కన పడేశాను. ఏమని రాశాడు అంటే, ఆ పుస్తకంలో వాక్య స్వరూపుడైన యేసు ప్రభువారంట ఆయనతో ఆటలాడటానికి ఆశించి 2 సార్లు వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఆయన పేరు పెట్టి అడిగాడంట. స్తోత్రం. నేను ఆ దైవజనుడి పేరు చెప్పట్లేదు కానీ, అమ్మా పలానా ఆయన లేడా అని అంటే, లేడు బాబు, మరి ఆయన బయటికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడయ్యా, సాయంకాలం వస్తాడు. మళ్ళీ అలా లేడని ఆయన వెళ్ళిపోయాడంట. సమాధానం చెప్పింది ఎవరంటే ఆ దైవజనుడి అక్కగారు. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడంట. అమ్మా పలానా ఆయన లేడా, మీ తమ్ముడు గారు లేరా? ఎందుకు వచ్చావయ్యా? ఆటాడుకుందామని వచ్చానమ్మా అన్నాడంట. ఎవరు చెప్పండి? సాక్షాత్ యేసు ప్రభువారు, వాక్య స్వరూపుడు. అయ్యా ఇదిగో మరి మా తమ్ముడు లేడు, ఎవరు వచ్చారని చెప్పాలయ్యా అని అంటే, వాక్యం వచ్చాడని చెప్పమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఎవరు చెప్పండి? అంటే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువే, సాక్షాత్తు ఈ జగత్తును సృష్టించినటువంటి ప్రభు ఆయనతో ఆటాడుకుందామని వచ్చి అడుగుతున్నాడంట ఆయన్ని. ఆ పుస్తకంలో రాసినటువంటి ఆ అభిప్రాయం ఏమిటంటే, అంతటి దైవజనుడు ఆయన, సాక్షాత్తు యేసు ప్రభువే ఆయనతో ఆటాడుకుందామని ఆశించి ఆయన వచ్చి అడిగాడు. అంటే యేసు ప్రభువారే ఎవరు, ఇతనే ఎవరు? యేసువారే, ప్రభువారే ఇతనితో క్రికెట్ ఆడుకుందామని వచ్చాడా? ఏం మాట్లాడుతున్నారు? ఆ దైవజనుని యొక్క ఒక ఉన్నతమైన ఒక హైపు సృష్టించడానికి, ఒక పెద్ద డాబు, లేకపోతే ఆ దైవజనుని రేంజి, ఎంత పెద్ద రేంజి, అసలు ఈ దేవుడే ఆయనను ఆశించి వచ్చాడు అని చెప్పటం ఎలాంటి మాట? ఏం రాస్తున్నారా, ఏం మాటలు రాయి అని పక్కన పడేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు హైప్ సృష్టి చేసేస్తున్నారు. అబ్బో, స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆపిన ఆగేటట్టుగా లేరు. దేవుని పిల్లలారా, పాడైపోయిన మనస్సాక్షులు, భ్రష్టు పట్టిపోయిన మనస్సాక్షులు. దేవుని పిల్లలారా, చూడండి, కొన్ని వాక్య భాగములను మనము చూద్దాం. మరి కొన్ని ఆదికాండములోని యోసేపు జీవితంలోని ఒక మంచి మాట అక్కడ మనం చూడగలుగుతాం. మనస్సాక్షి అంటే అది ఎలా పనిచేస్తుంది? మనస్సాక్షి మనుషునిలో
ఎలాంటి అది రోలు అది ప్రదర్శిస్తుంది. ఒక్కసారి మనం ఆ భాగాల్లోనికి మనం వెళ్ళినప్పుడు మనము గ్రహించుకోగలుగుతాం. దయచేసి చూడండి, 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం 39వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. మళ్ళీ ఆ మాట, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. ఇక్కడ యోసేపు యొక్క అనుభవం మనకు తెలుసు. అతని జీవితం చిన్నప్పటి నుంచి కూడా దైవికమైన జీవితం. తన అన్నలు, తన సొంత కుటుంబీకులు, వారి మార్గాలు వేరు, యోసేపు మార్గం వేరు. యోసేపు జీవితం అంతా ఒక ప్రత్యేకమైన జీవితం. దేవుని ఏర్పాటులో ఆయన ఉన్నాడు. మరి ఆయనకి ఏం జరిగిందో మనకు తెలుసు. ఇక్కడ 39వ అధ్యాయం ఆదికాండము, ఈ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి యోసేపు జీవితం పోతీఫెర గృహంలో ఉంది. ఐగుప్తు రాజు ఫరో రాజదేహ సంరక్షకుడు అతడు. ఆ ఉద్యోగం పోతీఫెర ఉద్యోగం, రాజదేహ సంరక్షణ అంటే రాజుకు సమీపముగా ఉండి అతన్ని కాపాడటం. మరి అతను కొన్నాడు యోసేపుని. యోసేపు జీవితం అతని గృహంలో ప్రారంభమైంది. పని చేస్తూ ఉన్నాడు. యోసేపును బట్టి దేవుడు ఆ ఐగుప్తీయుని ఆశీర్వదించాడు. తన ప్రతి స్థలాన్ని, ప్రతి ఏరియాని కూడా, ప్రతి ప్రదేశాన్ని, తనకున్న ప్రతి విషయాన్ని కూడా యోసేపు ఆ గృహంలో వచ్చినప్పటి నుంచి ఆ ఐగుప్తీయుడిని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఐగుప్తీయుడు ఆ విషయాన్ని గ్రహించి యోసేపుకు సమస్తాన్ని అప్పగించేశాడు. వాక్యంలో మనం చదువుతాం, తను ఇంట్లోనికి వచ్చినప్పుడు భోజనం చేయటం తప్ప ఇంట్లో నుంచి ఏం బయటికి వెళ్తుంది, ఏం ఇంట్లోకి వస్తుంది, తన ఇంట్లో ఏముంది ఏది లేదు అనేది ఇక అతడు పట్టించుకున్నవాడు కాడు. సమస్తాన్ని కూడా యోసేపుకు అతను అప్పగించేశాడు. క్లియర్గా అతడు చూశాడు, ఇతడు ఒక దైవికమైన మనిషి. ఇతడు నా ఇంట్లోనికి కాలు పెట్టిన దగ్గర నుంచి నా ఇల్లు వాతావరణం మారిపోయింది. ఇతను ఎక్కడికి వెళితే అక్కడ పరిస్థితి వేరుగా కనపడుతుంది. ఇది నాకు ఒక అదృష్టం. ఇది నాకు ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ నాకు అంతా మంచే జరుగుతుంది. అది ఈ వ్యక్తి వచ్చిన దగ్గర నుంచే అని తెలివైనటువంటి ఆ యజమానుడు గ్రహించి యోసేపుకు సమస్తాన్ని అప్పగిచ్చేస్తే యోసేపు నిర్వహిస్తున్నాడు సమస్తాన్ని చక్కగా. మరి ఇంట్లోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఎక్కడైనా ఏదైనా సర్దాల్సి ఉంటే సర్దేస్తున్నాడు, ఏదైనా అడగాల్సి ఉంటే అడుగుతున్నాడు. ఆమె యజమానురాలైనా పరివారైనా ఎవరైనా సరే తన పరిధుల్లో తాను తిరుగుతున్నాడు. మరొక ఆలోచన లేకుండా అతడు ఉన్నాడు. అక్కడ అతనికి ఒక శోధన కలిగింది, మరి భయంకరమైన శోధన. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీవు అమ్మా, ఇదిగో నీవు అతని భార్యవైనందువలన నిన్ను తప్ప సమస్తాన్ని కూడా నిన్ను కూడా అప్పగించేవాడివే. నిన్ను ఎలా అప్పగిస్తాడు? అతడు నిన్ను వివాహం చేసుకున్నాడు, నువ్వు అతని భార్యవి, అతనికి మాత్రమే సొంతం, లేకపోతే అతనికి చెందిన దానివి, అతనికి సంబంధించినటువంటి, అతనే నీ మీద సర్వ హక్కులు కలిగిన వాడు. నిన్ను అతను ఎవరికి అప్పగించలేడు. అది కూడదు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప సమస్తం కూడా నాకు అప్పగించాడు. చూడండి, నీవు ఎవరు? నా మీద ఉన్న యజమానుడు ఎవరు? నేనెవరిని? మనస్సాక్షి, ఎంత నిండైన మనస్సాక్షి ఆ మనుషునిలో ఉంది. స్తోత్రం. యోసేపులో నిలువెత్తు మనస్సాక్షి, పరిపూర్ణమైన మనస్సాక్షి, బోడి మనస్సాక్షి కాదు. స్తోత్రం, హల్లెలూయా.
బోడితనంతో కూడిన తలకాయ లేని మనస్సాక్షి కాదు, తల ఉన్న మనస్సాక్షి, గౌరవంతో ఉన్న మనస్సాక్షి, ఘనమైన మనస్సాక్షి. స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యదాయకమైన మనస్సాక్షి, ప్రకాశిస్తున్న మనస్సాక్షి, బంగారం కంటే విలువైన మనస్సాక్షి, బంగారం తళతళలు మెరిసి మేలిమి బంగారాన్ని మించిన మనస్సాక్షి అతని మనస్సాక్షి. నీవు అతని భార్య అయినందువలన నిన్ను నాకు అప్పగించలేదు. మరి ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఈలాగా నేను ఎలా చేస్తాను? ఎందుకు అతడు ఆ స్టెప్ తీసుకోలేదు అంటే మనస్సాక్షి. నీవు ఇది ఎలా చేస్తావు? నీవు ఇలా నడవటానికి ఒక విధానం ఉంది, నీవు ఇలా జీవించడానికి ఒక విధానం ఉంది. ఇదిగో నీకు ఉన్న ఈ డిజైర్స్, ఇలాంటి ఒక ఆశలు నెరవేర్చుకోవచ్చు, కానీ దానికి ఒక విధానం ఉంది. నువ్వు ఇలాంటి విధానంలో నడవచ్చు, కానీ దానికి ఇది కాదు అని ఎవరో చెప్తున్నది, తన మనస్సాక్షి తనకు చెప్తుంది. అతడు చేయలేదు, స్తోత్రం, ఆ స్టెప్ తీసుకోలేదు. అక్కడ మాట దేవునికి విరోధముగా ఈ దుష్కార్యమును నేను ఎలా చేస్తాను అంటే ఏంటంటే అదే మనస్సాక్షి. ఒకవేళ అలా చేస్తే దేవుని పిల్లలారా, మరొక భాగము దానియేలు గ్రంథము స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములను అందరూ అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా, నేను దేవునికి స్తోత్రం. ఆ మాట, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి, అక్కడ ఆ యొక్క భోజనం చేస్తున్నప్పుడు చూసేవాళ్ళు ఎవరు లేరు, అడిగేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆదరించడు. రాజే ఆ ఆహార పదార్థాలను వారికి సరఫరా చేస్తున్నారు అధికారికంగానే. కానీ అంతకుముందు ఎప్పటి నుంచో వారి పితరుల దినాల నుంచి కూడా తన యొక్క అంతరంగ స్థితిని, తన ఆత్మస్థితిని కాపాడుకుంటూ వచ్చిన జీవితం. అంతకుముందు దినాల్లో అటువంటి ఆహార పదార్థాలు ఎన్నడూ కూడా అతడు తినలేదు, ఆ రీతిగా అతడు బిహేవ్ చేయలేదు, ఆ రీతిగా అతడు నడవలేదు. ఇప్పుడు నడవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏం చేస్తాం, ఇక వదిలేసుకుందాం అని వదులుకోలేదు. రాజు భుజించు పానము చేయు ద్రాక్షారసమును తిని త్రాగి తన్ను అపవిత్రపరచుకొనకూడదు, తన్ను అపవిత్రపరచుకొనకూడదు. అన్నమాట అందరూ చెప్పండి రా. రాజు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును తిని త్రాగి తన్ను అపవిత్రపరచుకొనకూడదు, తన్ను అపవిత్రపరచుకొనకూడదు. దేవునికి స్తోత్రం. అది క్లీన్ మనస్సాక్షిత్వంలో పని చేస్తూ ఉంది. నేను ఒకవేళ ఈ ఆహారం తిని త్రాగితే నేనేమైపోతాను? నేనెవరిని? నేనెందుకు ఇవన్నీ చేయకూడదు?
దేవుని పిల్లలారా, మనస్సాక్షి 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 పాడైపోయిన దినాలు ఈ దినాలు. మనస్సాక్షి, నీ మనస్సాక్షి ఎలా ఉన్నది దేవుని పిల్లలారా? మన మనస్సాక్షులు ఎలా ఉన్నాయి? నీలో ఉన్న మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉందా? నిర్దోషమైన మనస్సాక్షిగా ఉందా? నిర్మలమైన మనస్సాక్షిగా ఉందా? ఒక దైవజనుడు ఇందాక ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎక్కువ స్థాయిలో పాడైపోయిన దిశగా వెళ్ళిపోతుంది. అంతా పాడైపోయారు, వెళ్ళిపోతున్నారు, మనం ఎందుకండి, మనం వాళ్ళతో కూడా పాడైపోయి వెళ్ళిపోదాం అంటారేంటి? దేవునికి స్తోత్రం. అలా అనకూడదు. ఎవరి పరిశుద్ధత వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి పోరాటం వారిదే, ఎవరి ఆశీర్వాదం వారిదే. దేవుని పిల్లలారా, ఒకరిని చూసి ఒకరు అట్లా పతనమైపోతూ ఉండేటటువంటి అనుభవం కాదు. దేవుడు ప్రతి వ్యక్తికి తన యొక్క సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. మనము ప్రభు యొద్దకు వెళ్ళే వరకు కూడా పోరాటం చేయాల్సిందే. ఏ విషయంలో అంటే మన మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా ఉంచుకొనటంలో. ఒక దైవజనుడు అని పిలువబడే అతను ఒక విషయాన్ని ప్రతిపాదించాడు. మన సహోదరులు సహజంగా క్రైస్తవ మార్గంలోనే, అంటే మనం అందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాళ్ళమే. కొంతమంది బొట్టు పెట్టుకుంటారు. సరే, కొన్ని సంఘాలు సహవాసాలు బొట్టు పెట్టుకుంటే రానివ్వరు. కొన్ని పెంటెకొస్తల్ చర్చెస్ ఉంటాయి, బొట్టు పెట్టుకున్న, ఆభరణాలు పెట్టుకున్న వారు ప్రభు భోజనపు బల్ల ఇవ్వరు. అది వారి నియమం. వారు ఎందుకు ఎవరు ఏంటి అని అంటే వారికి సంబంధించిన వివరణం వారికి ఉంటుంది. ఎప్పటి నుంచో ఆ సహవాసాలు ఉన్నాయి. సరే, అది అలా ఉంటాయి. బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని ఒక మాటలో ఆన్సర్ అడిగితే, అది బొట్టు అనేది దానికి ఒక చరిత్ర అనేది, దానికి ఒక కథ అనేది ఉంది. అదంతా విగ్రహ సంబంధమైన దానితో ముడిపడి ఉంటుంది. ఆ కోణంలో చూసినప్పుడు దాన్ని దేవుని పిల్లలు ఉంచుకోరు. స్తోత్రం, హల్లెలూయా. ఆ వివరం గనక, చరిత్ర గనక దానికి సంబంధించి తెలిస్తే ఏ దేవుని బిడ్డ కూడా దాన్ని ఉంచుకోరు. తెలియక కొంతమంది ఉంచుతూ ఉంటారు. దైవజనులు కూడా కొంతమంది తీసేస్తారులే, తెలిసినప్పుడు తీసేస్తారులే. కానీ ఒక దైవజనుడు ఏం చేశాడంటే అసలు వారి సంఘాల్లో బొట్టు పెట్టుకునే విధంగా దాన్ని ప్రతిపాదించాడు. అదేంటంటే సిలువ బొట్టు అంట. ఏం బొట్టు? సిలువ బొట్టు. అందరూ కుంకుమతో రౌండ్గా బొట్టు పెట్టుకుంటున్నారు, మనం సిలువ బొట్టు పెట్టుకుందాం అని ప్రతిపాదించాడు. సిలువ బొట్టు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ సిలువ లాంటి ఒక స్టిక్కర్ వేసుకొని కనపడ్డారు. మీరు చూసారా? విన్నారా? ఇంతకుముందు ఈ విషయం విన్నారా? సిలువ బొట్టు అని ప్రతిపాదించాడు. అంతా చిన్న చిన్న సిలువ స్టిక్కర్లు, రెడ్ కలర్ సిలువ స్టిక్కర్లు వేసుకొని స్త్రీలు అబ్బో ఆనందంగా కళకళలాడుతూ నవ్వుతూ కనపడ్డారు. ఎటు పోతుందిరా సంఘం? ఏమైపోతుందిరా సంఘం? ఇదిగో ఇతను ఈ సంఘంలో ప్రారంభించిన సిలువ బొట్టు కార్యక్రమం సంఘాలన్నిటికీ విస్తరిస్తుందా ఏంటి? ఈరోజు స్త్రీలు, మరి మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోకూడదు? సిలువ బొట్టు కార్యక్రమం. ఎక్కడుంది సిలువ బొట్టు? ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? పాడైపోయిన మనస్సాక్షి, భ్రష్టు పట్టిపోయిన మనస్సాక్షి, పతనమైపోయిన మనస్సాక్షి, సిగ్గులేని పనులు. ఓ దేవుని పిల్లలారా, ఏదో లాభం కొరకు, ఏదో ఇంకా ఇన్నర్ సైడు వేరే అతనికి ఒక ఉద్దేశం ఉంది అలా చేసే దానికి కారణం. అయ్యో దేవుని పిల్లలారా, మనస్సాక్షి ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఇదిగో దేవుడు దీని విషయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనస్సాక్షి గనక చీకటి నువ్వు చేసేసుకున్నావంటే ఇక జీవితం చీకటే. మనస్సాక్షి విషయంలో మనం పాడవకూడదు.
మనస్సాక్షి విషయంలో మనం పతనం అవ్వకూడదు. దేవుని పిల్లలారా, మరలా నేను మూల వచనాలను జ్ఞాపకం చేసి నేను ముగింపుకు తీసుకొస్తాను. చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనం చూడొచ్చు, కానీ మనకు సమయం లేదు కనుక నేను ముగిస్తాను. దయచేసి చూడండి, మనం చదువుకున్నటువంటి మూల వచనాలు. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే మంచి మనస్సాక్షి. మనస్సాక్షి పాడైపోయినప్పుడు, ఇప్పుడు సపోజు కొన్నిసార్లు మన మనస్సాక్షులు పాడవుతాయి, మరి వాటిని తిరిగి మనం పునరుద్ధరించుకోవడానికి ఉందా? ఉన్నది. మనుషుని యొక్క మనస్సాక్షి ఎంతగా పాడైపోయినా, కొన్నిసార్లు తెలుసో తెలియకో పాపము భ్రమింపచేసి మనుషుని అది ఏం చేస్తా చెప్పండి? భ్రమింపచేసి ఆశ కలిగించి, ఎవరైనా మనుషులే, నేనైనా మీరైనా ఎవరైనా బలహీన పడతాం. పాపము అది మన యొక్క బలహీనతను ఎరిగి మనల్ని భ్రమింపచేసి, మనల్ని పరుదులు దాటిపోయేటట్టు చేసి, ఆ తర్వాత అది మనల్ని మోసగిస్తుంది. మనం చూసేదంతా నష్టమే. అయ్యో, ఇది నేను చేయకుండా ఉండాల్సింది, ఇదిగో ఇలా నేను ఉండకుండా ఉండాల్సింది. ఆ రోజు నేను ఆ శోధన తట్టుకోలేక, ఆ శోధనకు నేను మరి పడిపోయి ఇట్లా అయిపోయాను. అప్పటి నుంచి ఇలా పతనమైపోయిన స్థితి నా కుటుంబంలో ఉంది. నేను బాగవ్వాలి. అలా మనుషుడు ఆశిస్తే తిరిగి మనస్సాక్షి బాగవ్వగలదా? బాగవ్వగలదు. మనస్సాక్షిని బాగు చేసేది దేవుని పరిశుద్ధ వాక్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యం, వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవటం ద్వారా, వాక్యోపదేశము మాటికి నీకు సమీపముగా ఉండటం ద్వారా, మన మనస్సాక్షులు ఎక్కువగా దేవుని వాక్యాన్ని సమీపించటం ద్వారా, దేవుని వాక్యానికి మన మనసును ఇవ్వటం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. బంగారాన్ని అగ్ని ఎలా శుద్ధి చేస్తుందో, పాడైన మన మనస్సాక్షులను కూడా దేవుని వాక్యం శుద్ధి చేస్తుంది. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం. ఎన్నోసార్లు పడిపోని మనుషుడు ఎవరుంటారు? పతనం కాని మనుషులు ఎవరుంటారు? మంచి సేవ చేసేవాళ్ళు కూడా దారి తప్పిపోవచ్చు. దారి తప్పిపోరని చెప్పలేము, తప్పిపోవచ్చు, మనుషులే. అయితే పతనమైన మన మనస్సాక్షి హీల్ అవటానికి, స్వస్థపరచబడటానికి అవకాశం ఉంది. అది దేవుని పరిశుద్ధ వాక్యమును చదవటం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యానికి నీ మనస్సును ఇవ్వటం ద్వారా, మన మనస్సులోనికి, మన హృదయాల్లోనికి ఎక్కువగా దేవుని వాక్యాన్ని చొప్పించటం ద్వారా, ఏదో మెష్ వాక్యపు వచనాలు, వాక్యపు మాటలను మనలోనికి ఇదిగోండి తీసుకోవటం ద్వారా, ఆ మాటలను ధ్యానం చేయటం ద్వారా ప్యూరిఫై అవుతుంది మన మనస్సాక్షి. మనస్సాక్షి ఎక్కడుందో సరైన పాయింట్ నేను చెప్పలేను, కానీ చాలా క్లియర్గా మన తల నుంచి అరికాలు వరకు ఒక వ్యక్తిగా అది మనల్ని వ్యాపించి ఉన్న అనుభవం. ఒక లేయర్గా, టోటల్గా మనిషి అంతటికి అది ఉన్నటువంటి అనుభవం. మనస్సాక్షి తిరిగి చెట్టు మొలిచినట్లుగా అది మొలవగలదు దేవుని వాక్యాన్ని చదవటం వల్ల. దేవుని వాక్యాన్ని చెట్టుకు నీళ్లు పోసినట్లుగా ఇదిగో నీ అంతరంగానికి దానిని అందించటం వలన నీ మనస్సాక్షి ప్యూరిఫై కాగలదు, శుద్ధి చేయబడగలదు, తెల్లని మనస్సాక్షిగా తిరిగి అవ్వగలదు. మనస్సాక్షి బాగవదు అనేదానికి అవకాశం లేదు, ఉంది. ఎంత అట్టడుక్కి పడిపోయిన స్థితిలో మన మనస్సాక్షి ఉన్నా సరే
అక్కడి నుంచి తిరిగి మన మనస్సాక్షి నిర్మలం కాగలదు. దేవుని వాక్యానికి ఆ విధమైన పునరుద్ధరించే శక్తి ఉన్నది. స్తోత్రం. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. చిన్న పరీక్ష చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న ప్రార్థన చెయ్యి. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన మనస్సులో చేయండి. ఒక చిన్న పరీక్ష. ఒకసారి మన మనస్సాక్షి ఏమైపోయింది? యవనస్తులు కావచ్చు, సహోదరి ఎవరైనా కావచ్చు, నీ మనస్సాక్షి ప్యూరిటీ, మరి శుద్ధి, మనస్సాక్షిలో స్వచ్ఛత అనేది ఎంతవరకు ఉంది పిల్లలారా? ఒకవేళ అది పాడైన స్థితిలో ఉండొచ్చు. మరి అది దాని విషయంలో నీవు మరలా దాన్ని పునరుద్ధరించుకోవాలి. ఒకసారి మరి వాక్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చూడు, దేవుని గ్రంథాన్ని తెరువు, దేవుని గ్రంథాన్ని చదువు. మరి మన సమాజం చాలా వరకు ఈ గుడ్ కాన్షియస్, ఈ మంచి మనస్సాక్షి అనబడే ఈ ప్రాముఖ్యమైన విషయంలో పొల్యూట్ అయిపోయింది. ఫుల్ ఆఫ్ పొల్యూషన్, ఫుల్ ఆఫ్ కరప్షన్, పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితులు. మనస్సాక్షి విషయంలో పతనమైపోయిన దిశలో మరి ఈ తరం పరుగులు తీస్తుంది. దేవుని పిల్లలారా, ప్యూరిఫై అవ్వాలి మన మనస్సాక్షిలో. శుద్ధ జలం, దేవుని వాక్యం అనేది శుద్ధ జలం, నిన్ను పరిశుద్ధపరిచే శుద్ధ జలము, జీవ జలము దేవుని వాక్యం. నీ మనస్సాక్షిని క్రిస్టల్ క్లియర్గా, తెల్లటి కాగితం వలె, ఇదిగో హిమము కంటే తెల్లగా నన్ను మార్చు అని ప్రార్థించాడు. దేవుడు మారుస్తాడు. దేవుని పిల్లలారా, మన మనస్సాక్షిని సౌండ్గా మనం ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రకాశిస్తాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. ప్రియమైన సహోదరుడా, నేటి దినాల్లో ఉన్న పెద్ద సమస్య మనుషులకు సంబంధించి ఆశీర్వాదాలు చూడలేకపోవటానికి ఇదే మనస్సాక్షి పాడైన స్థితి. స్తోత్రం. నీవు భార్య కావచ్చు, భర్తవు కావచ్చు, దేవుని పిల్లలరా, మీరు యవనస్తులు కావచ్చు, కొత్తగా వివాహమైన యవన దంపతులు కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, మనస్సాక్షి ఎలా ఉంది? అది ప్యూరిఫై అవ్వాలి. తమ్ముడు, ప్రియ సహోదరుడ, సహోదరి, నీ మనస్సాక్షి నీకు ప్రాముఖ్యం, దేవునికి ప్రాముఖ్యం. ప్రభువా మీకు స్తోత్రం. పిల్లలను ఆశీర్వదించి దీవించి, ఎదేగో మీ పరిశుద్ధ వాక్య జలం, మీ పరిశుద్ధాత్మ కార్యము వారిలో బలముగా జరిగించు. వారి మనస్సాక్షులన్నిటినీ తిరిగి పునరుద్ధరింపచ్చే యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.